అందుకే శిఖరేశ్వరం దగ్గర ఒక పరీక్ష పెట్టాడు పరమాత్మ. అమ్మవారు అడిగింది ఒకసారి, ఏమయ్యా పరమాత్మ అంటే అమ్మవారికి తెలియక అడగదండి ఈ విషయాలు, మనకి తెలియ చెప్పడం కోసం అడుగుతుంది. ఏమండి ఏమిటి, శిఖరేశ్వరం దగ్గరికి వచ్చి నందిని తిప్పి చరణందిని ఇలా చూస్తే శిఖరం కనబడితే ఇక పునర్జన్మ లేదా, మోక్షం ఇచ్చేస్తారా? ఎలా ఇచ్చేస్తారండి అలాగే? అలా కుదురుతుందా అని అడిగింది అమ్మవారు. అడిగితే శంకరుడు అన్నాడు, కుదురుతుంది, కానీ శ్రీశైలం వచ్చిన వాళ్ళందరికీ అలా ఇవ్వం మోక్షం. ఎవరికి కుదురుతుందో నీకు చూపిస్తాను రా పార్వతి అన్నాడు. ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ఆయన స్వీకరించారు, ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. ఎందరో మెట్లెక్కుతున్నారు, నంది శృంగములలోంచి చూస్తున్నారు, కిందకి దిగిపోతున్నారు. అక్కడే ఒక చిన్న ఊబిని సృష్టించారు, అందులో ఈ వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణి అంది, మా ఆయన దిగబడిపోతున్నాడు, నా పసుపు కుంకాలు కాపాడబడాలి కదా, అందుకని ఒక్కసారి ఎవరైనా చెయ్యిచ్చి పైకి లాగండి, నేను వృద్ధురాలను, నా భర్తని పైకి లాగలేకపోతున్నాను అంటే గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. మీలో పాపం లేని వాళ్ళు పైకి లాగండి అనేటప్పటికీ నాకు పాపం లేకపోవడం ఏమిటి, ఎన్ని దిక్కుమాల పనులు చేశానని వెళ్ళిపోయాడు ప్రతివాడు. అటుగా ఒక వేశ్య కిందకి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతానమ్మా అని చేయి పట్టుకుంది. పట్టుకుంటే ఆవిడంది పార్వతీదేవి, ఏమమ్మా అందరూ మాకు పాపం ఉందని వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కదానివి వేశ్యవి అని వాళ్ళందరూ చెప్తున్నారు, వాళ్ళ పాపముల కన్నా నీ పాపము గట్టిది కదా, నువ్వు ఎలా లాగుతావు నా భర్తని అని అడిగింది. అయితే నువ్వు ఎలా లాగుతావు నా భర్తని అని అడిగింది. అయితే ఆవిడంది, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. అమ్మా నేను ఇప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చేశాను, శ్రీశైల శిఖర దర్శనం చేత మోక్షం రావాలంటే పాపము లేదు పుణ్యము లేదు, రెండూ సున్నా అయిపోతే కదా మోక్షం. ఇప్పుడు నా ఖాతాలో పాపం ఎక్కడుందమ్మా, పాపం లేదు పుణ్యం లేదు, అందుకుని లాగుతున్నానమ్మా, నేను అర్హురాలను అంది. విశ్వాసం నిజంగా ఉన్నది నీకు, ఈవిడికి మోక్షం ఇస్తున్నాను.